పెట్టుబడులు. సీఎం రేవంత్ రెడ్డి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారి పర్యటన సక్సెస్ఫుల్ గా సాగింది. హై స్పీడ్ లో హైడ్రా, నాలాలు కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవన్న కమిషనర్. మెగాపై ముదురుతున్న పార్టీలలోని నాడు కాపాడిన బీజేపీ బీఆర్ఎస్ లే నేడు ఎంక్వైరీ అంటున్న వైనం. ఏటీఎం కార్డు లెక్క కొత్త రేషన్ కార్డు జారీ, త్వరలోనే అర్హులందరికీ నూతన రేషన్ పద్ధతి. రోజు రోజుకు దిగజారుతున్న ఓయూ జేఎన్టీయూ ర్యాంకులు. తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 4 సంవత్సరాల్లో విద్యా ప్రమాణాలు పూర్తిగా నీరుగారాయి. సింగరేణి, బొగ్గు గనులు, టూరిస్టు ప్లేసులన్న సిఎండ్ఎండి కనీస మౌలిక వసతులు కల్పించి కార్మికుల ప్రాణాలు కాపాడుకోవాలంటున్న వైనాల రాజు న్యూస్ ఛానల్. ఇచ్చిన మాట ప్రకారం వరి రైతులకు బోనస్ ఇస్తాం, ఈ సంవత్సరం నుంచే మొదలు పెడతామన్న మంత్రి. పంచాయతీ ఎన్నికలు నిర్వహించండి, రాష్ట్రానికి కేంద్ర పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ నుంచి లేఖ. పెద్దపల్లి కలెక్టర్ గారు విన్నపాలు వినవలెను. మిత్రులందరికీ శుభోదయం. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. మార్నింగ్ న్యూస్ వచ్చేసరికి ఓకే, దిశాల రాష్ట్రానికి హుందాయ్ మెగా టెస్ట్ సెంటర్ ఏర్పాటుకు సంసిద్ధత. సీఎం రేవంత్ రెడ్డి ఆఫర్ కు పాజిటివ్ రెస్పాన్స్. వరంగల్ మెగా టెక్స్టైల్ పార్క్ పై కోఫ్టీ ఆసక్తి. త్వరలో రాష్ట్రానికి ఎస్ఎల్ఎస్ కంపెనీ ప్రతినిధులు, కొరియా కంపెనీలతో స్టేట్ టీమ్. రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు గారు వరుస చర్చలు. అదేవిధంగా నేడు ఎల్జీ, శాంసంగ్ ప్రతినిధులతోటి సమావేశం. తెలంగాణలో మెగా టెస్ట్ సెంటర్ ను నెలకొల్పడానికి హుందాయ్ మోటార్ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఆటోమోటివ్ ట్రక్ తో సౌకర్యంతో పాటు ఆధునిక టెస్ట్ కార్ల తయారీకి కేంద్రాన్ని సైతం ఇందులో భాగంగా నెలకొల్పనుంది. అమెరికా టూర్ అనంతరం కొరియా వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా శ్రీధర్ బాబు గారి నేతృత్వంలోని రాష్ట్ర ప్రతినిధుల బృందం ఆ దేశానికి చెందిన పలు ప్రతినిధుల కంపెనీలతో సోమవారం చర్చలు జరిపింది. ఈ సందర్భంగా వరంగల్లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ లో పెట్టుబడులు పెట్టడానికి ఆ రంగానికి చెందిన కోఫ్టీ, కొరియన్ ఫెడరేషన్ ఆఫ్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ తో సహా పలు కంపెనీలు ఆసక్తి కనబరిచాయి. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుంచాలన్న లక్ష్యంతో ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు అమెరికా పర్యటన చేసి దాదాపుగా 2వ దఫా, మొదటి దఫాలో 40,000 కోట్లు, 2వ దఫా 31,000 కోట్ల రూపాయల పెట్టుబడిని తెలంగాణ రాష్ట్రానికి తీసుకురావడమే కాకుండా నేడు కొరియాలో ఏదైతే ఎలక్ట్రానిక్ కంపెనీల దిగ్గజంగా ఉన్నటువంటి సౌత్ కొరియాలో పర్యటిస్తున్నారు. దానికి తోడుగా సౌత్ కొరియాకు సంబంధించిన కోఫీ అనే కొరియన్ కు సంబంధించిన సంస్థ, కోఫీ మీన్స్ కొరియన్ ఫెడరేషన్ ఆఫ్ టెక్స్టైల్స్, ఏదైతే వరంగల్ కాకతీయ టెక్స్టైల్స్ కు లో పెట్టుబడులు పెట్టి దేశ విదేశాలతోటి పోటీ పడే నైపుణ్యాన్ని తీసుకొచ్చే విధంగా కోఫీ తోటి సమావేశమైనటువంటి శ్రీధర్ బాబు గారు, రేవంత్ రెడ్డి గారు త్వరలో రాష్ట్రానికి ఎల్ఎస్ కంపెనీ ప్రతినిధులు వస్తారని కొరియా టీం, స్టేట్ టీం తోటి కొరియా ప్రతినిధులు చర్చలు జరపడం జరిగింది. దానికి సంబంధించి నేడు ఎలక్ట్రానిక్ రంగంలో అత్యంత పెద్ద కంపెనీలుగా ఉన్నటువంటి ఎల్జీ, శాంసంగ్ ప్రతినిధులతో కూడా తెలంగాణ రాష్ట్ర మంత్రుల బృందం, ముఖ్యమంత్రి గారు సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు. ఏదైతే మనం చెప్పుకున్నామో పరిశ్రమల శాఖ మంత్రిగా శ్రీధర్ బాబు గారు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ ప్రాంతాన్ని ప్రపంచ మేటి స్థాయిగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో ఓవైపు 40,000 కోట్ల రూపాయలు గతంలో అమెరికా పెట్టుబడుల ద్వారా తీసుకొచ్చి, మరోవైపు మొన్నటికి మొన్న 31,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, 30,500 మంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు. అదేవిధంగా ఇప్పుడు సౌత్ కొరియాకు సంబంధించి రాష్ట్రంలో హుండాయ్ టెస్టింగ్, దక్షిణ కొరియా ఎల్ఎస్ కంపెనీ ప్రజలతో రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు గారు మంతనాలు. అదేవిధంగా రాష్ట్రానికి కూడా వారు పెట్టుబడులు పెట్టడానికన్నా ముందు రాష్ట్రానికి రావాల్సిందిగా శ్రీధర్ బాబు గారు వారిని కోరడం జరిగింది. కొరియా ఫెడరేషన్ ఆఫ్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ లో రౌండ్ టేబుల్ సమావేశానికి సంబంధించి శ్రీధర్ బాబు గారు, రేవంత్ రెడ్డి గారు వారితో మంతనాలు చేసి వరంగల్ మెగా టెక్స్టైల్ పార్కులో అవసరమైతే సింహభాగంలో మీరు పెట్టుబడి పెట్టడానికి మీకు కావాల్సిన ముడి సరుకులు, మీకు కావాల్సినటువంటి ఏదైతే భూమి వ్యాపార లావాదేవీలకు అనువైన వాతావరణాన్ని కల్పించే బాధ్యత తెలంగాణ ప్రభుత్వంపై ఉంటుందని, తెలంగాణ ప్రాంత అభివృద్ధికి మీరు సహకారం చేయాలని కొరియా ప్రతినిధులతో పాటుగా, అమెరికాతో పాటుగా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి వ్యాపారవేత్తలను తీసుకొచ్చి స్కిల్ యూనివర్సిటీ సెంటర్లను డెవలప్ చేసి తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ మేటి నగరంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పి శ్రీధర్ బాబు గారు అక్కడ ఉన్నటువంటి వారికి తెలపడం జరిగింది. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తా ఉన్నాం. ఏదైతే హుండాయ్ సెంటర్ కానీ, మైక్రాన్ కానీ, దానికి సంబంధించిన టెక్స్టైల్ పార్కులకు సంబంధించి కానీ మనం వెలుగు, అదేవిధంగా ప్రముఖ పత్రికా పేపర్లన్నీ మొదటి కథనంగా వేయడం జరిగింది.
ఇకపోతే తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే వరికి బోనస్ ప్రకటిస్తామని ఎవరైతే వరి ద్వారా వేసుకుంటారో కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ధరతో పాటుగా ఒక క్వింటాలుకు 500 రూపాయల అదనపు బోనస్ ఇస్తామని మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా శ్రీధర్ బాబు గారు, ఆనాటి పిసిసి ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్పినారో దానికి అనుగుణంగానే బడుగులు పడతా ఉన్నట్టున్నాయి. ఈ సంవత్సరం నుంచే వరి బోనస్ కు సంబంధించి ఇచ్చే ప్రణాళిక చేస్తా ఉన్నారు. దానికి సంబంధించి దాదాపుగా 2000 కోట్ల రూపాయలను అదనంగా బడ్జెట్ లో కేటాయించినట్టుగా తెలుస్తుంది. ఓకే, వరి బోనస్ కు 2000 కోట్లు, క్వింటాల్కు 500 ఇస్తామని కాంగ్రెస్ హామీ, 33 రకాల సన్న వరి ధాన్యాల వివరాలు సైతం వెల్లడి. ఈ ఏడాది నుంచి అమలు చేస్తామన్న మంత్రి. వానాకాల ఉత్పత్తి అంచనా 40 లక్షల టన్నులు లెక్కలేసుకుంటున్న వ్యవసాయ శాఖ అధికారులు. గత ఏడాది సీజన్ లో దిగుబడితో పోలిక, అందుకు తగిన అంచనాలు సైతం సిద్ధం. రైతు భరోసాకు 5,500 కోట్లు కేబినెట్ సబ్ కమిటీ ఫైనల్ చేసిన తర్వాత మరింత క్లారిటీ. క్వింటాల్కు 500 చొప్పున బోనస్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు దీన్ని అమలు చేసేందుకు దాదాపుగా సిద్ధమైంది. గతేడాది దాదాపు 47 లక్షల టన్నులు వరి కొనుగోలు ధాన్యం, టన్నుల పైగా ధాన్యం వచ్చినట్టు వ్యవసాయ అధికారులు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈసారి ఆగస్టు 7వ తేదీ నాటికి 25.59 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పూర్తయ్యాయి. గతేడాది ఇదే సమయానికి 34.37 లక్షల ఎకరాలుంది. గతేడాది ఋతుపవనాలు ఆశించిన స్థాయిలో లేకపోయినా, సాగునీటి సౌకర్యం అందకపోయినా 65 లక్షల్లో వరి సాగు సాగింది. కానీ ఈసారి సాధారణ సాగుతో పోలితే 44.47% మాత్రమే కార్యరూపం దాల్చడంతో ఉత్పత్తి సైతం తగ్గుతుందన్న అంచనాలు వస్తున్నాయి. 99.31 లక్షల టన్నులు ఉన్నప్పటికీ సగం మాత్రమే సాగింది. ఈసారి సైతం అదే తీరులో ఉండొచ్చని వ్యవసాయ అధికారులు చెప్తా ఉన్నారు. దాదాపుగా 47 లక్షల టన్నుల వరికి సంబంధించి బోనస్ ను ప్రకటిస్తామని, ఒక్కో క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ప్రకటిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ఏదైతే చెప్పిందో దానికి అనుగుణంగా 200 కోట్ల రూపాయలు, దాదాపుగా 33 రకాల ఎంత 33 రకాల సన్న రకం వరి ధాన్యాలకు గెజెట్ రిలీజ్ చేయడం జరిగిందని చెప్పి ఏదైతే వ్యవసాయ శాఖ మంత్రి చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇకపోతే రైతు భరోసాకు సంబంధించి మరింత క్లారిటీ అంటున్నారు. రైతు భరోసాకు సంబంధించి 5,500 కోట్లు రైతు బంధు స్థానంలో రైతు భరోసా అమలు చేయాల్సిందిగా నిధులు రెడీ చేయాల్సి ఉంటుంది. రైతు భరోసా విధి విధానాలను కేబినెట్ సబ్ కమిటీ ఫైనల్ చేసిన తర్వాత లబ్ధిదారుల సంఖ్య, దానికి సంబంధించిన ఖర్చుపై స్పష్టత వస్తుంది. సాగు చేసే భూములకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని పెట్రోల్ బంకులు, శిఖం భూములు, లేకపోతే అన్యాక్రాంతమైన భూములు, రింగ్ రోడ్లు, వాటికి సంబంధించి రైతు భరోసా ఇవ్వమని, రాళ్లు, రప్పలు, గుట్టలు, రియల్ ఎస్టేట్ వెంచర్ల వాటికి భూములకు రైతు భరోసా ఇవ్వమని, నిజమైన అర్హులు ఎవరైతే ఉన్నారో వారికి ఇస్తామని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. యాక్చువల్ నేపథ్యంలో ప్రభుత్వానికి రైతు బంధు కేటాయించిన నిధులు అవసరం ఎంతవరకు అవసరం ఉండే అంతవరకే ఇస్తామని 5,500 కోట్ల ఖర్చు కావాల్సిన అధికారులు చెప్తా ఉన్నారు. వరకు ఇచ్చే బోనస్ కలుపుకుంటే అత్యధికంగా 7,500 కోట్లు అవసరం ఉంటుందని ఒక అంచనాకు రావడం జరిగింది. బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి భారీగా కేటాయింపులు చేస్తామని, వరికి బోనస్ రూపంలో అదనంగా మరో 7,500 కోట్లు గరిష్ట ఖర్చు కావచ్చని, ఇక రైతు బీమాకు సైతం 1,500 కోట్లు అవుతుందని అధికారులు అంచనా వేస్తా ఉన్నారు. 2 లక్షల రుణమాఫీతో కొంతమందికి ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతాలకు సంబంధించి ఏదైతే రీషెడ్యూల్ కాని విధంగా ఉన్నదో వాటికి సంబంధించిన 94,000 కోట్ల రూపాయలు కూడా ఆగస్టు 15 తర్వాత క్లియర్ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నది. వానాకాలం పంటకు సన్నాలు సాగు చేసే రైతులకు ఎంత ఖర్చు అవుతుంది అనే లెక్కలను అంచనా వేసి నార్మల్ ప్రక్రియ పూర్తయితే అంచనాల్లో కొన్ని మార్పులు చేర్పులు చేసి పూర్తి స్థాయిలో లెక్కలతో వరికి బోనస్ ఇచ్చే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. రైతులకు దీని ద్వారా రైతులకు మేలు జరిగే అవకాశాన్ని మనం చూడవచ్చు. ఎప్పుడెప్పుడా స్థానిక సమరం, తెలంగాణ పల్లెల్లో స్థానిక ఆశావాహుల సందడి ఎక్కువ అవుతున్న తరుణంలో ఎప్పుడెప్పుడా నోటిఫికేషన్ వస్తుందని అభ్యర్థులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్న తరుణంలో స్థానిక సమరానికి తెరలేసింది. స్థానిక సమరంకు సంబంధించిన అంశాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్యాలయం ఓకే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించండి, వీలైనంత త్వరగా పూర్తి చేయండి. రాష్ట్రానికి లేఖ రాసిన కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ గ్రాంట్ల రిలీజ్ చిక్కులతో అడ్వైజరీ జారీ, కసరత్తు మొదలుపెట్టిన రాష్ట్ర అధికారులు. 15 ఆగస్టు తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష, ఆ తర్వాతే స్థానిక సమరంపై మరింత క్లారిటీ. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలను వీలైనంత త్వరగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర పంచాయతీరాజ్ శాఖ లేఖ రాసింది. రాష్ట్రంలో స్పెషల్ ఆఫీసర్ల పాలన నడుస్తున్నందున కేంద్రం నుంచి నిధులు విడుదల కావాలంటే ఎన్నికైన స్థానిక పాలన వ్యవస్థ ఉండాలని
వారు కోరడంతో కేంద్రం ఈ లేఖ రాసినట్టుగా రాష్ట్ర అధికారులు భావిస్తున్నారు. వాస్తవానికి సర్పంచ్ తో పాటు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలని తొలుత రాష్ట్ర ప్రభుత్వం భావించింది. మరోవైపు రిజర్వేషన్ చిక్కు బీసీ రిజర్వేషన్లు ఉన్నందున రాష్ట్ర బీసీ కమిషన్, పంచాయతీరాజ్ శాఖ, రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులతో ఇప్పటికే సీఎం సుదీర్ఘ రివ్యూ నిర్వహించినారు. ఆ 3 విభాగాల అధికారులకు వర్క్ డివిజన్ చేసి వీలైనంత తొందరగా ఎన్నికల నిర్వహణపై నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఇక సీఎం విదేశీ టూర్ ముగిసిన తర్వాత దీనిపై మరింత సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉన్నది. రాష్ట్రంలో మొత్తం 12,751 గ్రామ పంచాయతీలు కొత్తగా ఉన్నాయి. మొత్తం కలిపితే 12,772 గ్రామ పంచాయతీలకు సంబంధించి సుమారు 1.3 లక్షల అంటే 1,30,000 మంది వార్డు సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంటుంది. 2018 సర్పంచుల పదవీ కాలం ముగిసిన తర్వాత పర్సన్ ఇన్ఛార్జీలు నడుపుతా ఉన్నారు. భారత రాజ్యాంగం ప్రకారం 6 నెలల వరకు పర్సన్ ఇన్ఛార్జీలు పెట్టుకోవచ్చు. ఈ క్రమంలో జనవరి లేదా ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తామని అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వానికి గతంలోనే ప్రతిపాదనలు పంపింది. కానీ దీనిపై గత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. లోక్సభ ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో కనీసం 6 నెలల వరకు పంచాయతీ ఎన్నికలకు ఏదైతే విధి విధానాలు ఖరారు చేసేయాల్సి ఉండగా 6 నెలల వరకు స్పెషల్ ఆఫీసర్ల పాలన తీసుకుంటామని ప్రభుత్వం కోరడం జరిగింది. దానికి సంబంధించి పంచాయతీలతో పాటు ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని అనుకుంది. కానీ సుప్రీంకోర్టు ఆదేశాలతోటి బీసీ రిజర్వేషన్ల ఖరారు కావాల్సి ఉంది. దానికి సంబంధించి బూతుల వారిగా బీసీ రిజర్వేషన్ల ఏదైతే జనరేషన్ సంఖ్యను తీయాల్సి ఉండగా ఇప్పటికే 2 విడతలో 1,50,000 వరకు రుణం మాఫీ చేసినటువంటి ప్రభుత్వం రుణమాఫీ పూర్తి ప్రక్రియ తర్వాత బీసీ రిజర్వేషన్ ప్రక్రియపై ఒక స్పష్టత ఇచ్చి జనాల్లోకి ఎన్నికల్లోకి వెళ్లాలన్న ఆలోచన చేస్తా ఉన్నది. కానీ పంచాయతీ ఎన్నికలు తొందరగా నిర్వహించాలని కేంద్రం సూచిస్తూ ఉంటే అక్టోబర్ తర్వాత నిర్వహిస్తే బాగుంటుందని అభిప్రాయం కాంగ్రెస్ నేతల నుంచి వ్యక్తమవుతా ఉన్నది. బీసీ రిజర్వేషన్ల ఖరారుపై ఆధారపడి ఎన్నికల తేదీలు ఫిక్స్ కావాల్సి ఉంటుంది. బీసీ జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ ఖరారు చేయాల్సి ఉన్నందున క్షేత్రస్థాయి అధ్యయనం, అభిప్రాయ సేకరణ జరగాల్సింది. మొత్తం రిజర్వేషన్లు 50% మించొద్దని సుప్రీంకోర్టు గతంలోనే చెప్పినప్పటికీ రిజర్వేషన్ ఖరారులో ఏ మాత్రం తేడాలు వచ్చినా అది కోర్టుకు చేరే మొత్తం ఎలక్షన్ పై ప్రభావం చూపుతుందని గత ప్రభుత్వం ఆందోళన గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు 34% నుంచి 23% తగ్గించడంతో 2019లో కేంద్రం 2019లో స్థానిక ఎన్నికలు నిర్వహించడంతో పరువులు కోర్టుకు వెళ్లడం జరిగింది. కాబట్టి ఓవైపు కోర్టు కేసులు, ఓవైపు బీసీ డిక్లరేషన్, ఓవైపు కులజన దామాషా ప్రకారం దాదాపుగా 1,30,000 వార్డు సభ్యులకు సంబంధించిన రిజర్వేషన్ ప్రక్రియ, మరోవైపు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే అక్టోబర్ తర్వాత నిర్వహిస్తే ఎలా ఉంటుందని చర్చలు జరుగుతున్నాయి. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పడాలంటే దాదాపుగా రేపు సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ 4-5 రోజులలోనే స్థానిక సంస్థలకు సంబంధించిన విధి విధానాలు ఖరారయ్యే అవకాశాలు మనకు కనపడతా ఉన్నవి. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు సంబంధించి ప్రపంచ పటంలో మేటి నగరంగా తీర్చిదిద్దాలంటే హైదరాబాద్ కు ప్రత్యేక స్థానం ఉండాలి. ఆ ప్రత్యేక స్థానాన్ని సంపాదించాలంటే హైదరాబాద్ లో ప్రతి సంవత్సరం జరుగుతున్నటువంటి నాలాల ఆక్రమణ, చెరువుల ఆక్రమణ, స్థలాల క్రమబద్ధీకరణకు సంబంధించి గత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ నాయకులు అనునాయులు విచ్చలవిడిగా హైదరాబాద్ రాష్ట్రానికి సంబంధించి ఎక్కడికక్కడ కబ్జాలు, నాలాలు కబ్జాలు చేసి విచ్చలవిడి నిర్మాణాలు చేసి హైదరాబాద్ ప్రతిష్టను దెబ్బతీసి హైదరాబాద్ ను వరద కల్లోలిత ప్రాంతంగా మార్చిర్రు. కానీ ఆ విధ్వంసానికి సంబంధించిన 10 సంవత్సరాల విధ్వంసానికి సంబంధించిన ఏదైతే హైదరాబాద్ ప్రాంతాన్ని మళ్ళీ అభివృద్ధి పథంలో దించాలి, అందుకు సంబంధించి హైదరాబాద్ డెవలపింగ్ అర్బన్ అథారిటీకి సంబంధించి ఒక కొత్త సిస్టమ్ ను తీసుకొచ్చి దానికి ఒక ప్రత్యేక కమిషనర్ తీసుకొచ్చి దానికి అనుసంధానంగా జిహెచ్ఎంసీ, పోలీస్, దానికి సంబంధించి సీఎంఏ ప్రత్యేక కార్యదర్శిగా, సీఎంఏ ప్రత్యేక చైర్మన్ గా ఉంటూ హైడ్రాను తీసుకురావడం జరిగింది. దాని ద్వారా హైడ్రా ఫలితాలు మనం ఇప్పుడు చూస్తా ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది. హైడ్రాకు సంబంధించి మా ముందు పెద్ద టాస్క్ ఉంది. హైదరాబాద్ చుట్టుపక్కల కొందరు బడా నేతలు ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టి ఎవరికి అనుమానం రాకుండా అందులో పేదలు ఉంచుతున్నారు. అందుకోసం ఆ పేదలకు డబ్బులు కూడా ఇస్తున్నట్లు గుర్తించాం. ఇటీవల గాజుల రామారంలో ఇదే తరహాలో 54 ఇండ్లు నిర్మించారు. వాటిని కూడా మేము కూల్చేశాం. ఏవి రంగనాథ్ హైడ్రా కమిషనర్. చెరువు భూముల్లో కట్టద్దు, కొనద్దు, అక్రమ నిర్మాణాలు నిర్దాక్ష్యంగా కూల్చేస్తాం. హైడ్రా కమిషనర్ రంగనాథన్ హెచ్చరిక. హైదరాబాద్ లో కబ్జాకు గురైన చెరువులన్నింటినీ పునరుద్ధరిస్తాము.
బఫర్ జోన్ లో నిర్మాణాలు చేపట్టాలంటేనే వెన్నులో వణుకు పుట్టిస్తాం. అక్రమ కట్టడాలకు అనుమతులు ఇస్తే ఆఫీసర్ల పైన కేసులు పెడతాం. చెరువులను కాపాడుకోకుంటే భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది. టైం వచ్చినప్పుడు ఎన్ కన్వెన్షన్ పైన చర్యలు తప్పవు. ఫైర్ సేఫ్టీ పర్మిషన్ తీసుకొని బిల్డింగ్లను సీజ్ చేస్తాం. త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేస్తాం. చెరువుల్లో 60 నుంచి 80% దాదాపుగా గత 10 సంవత్సరాల కాలంలో ఆక్రమణలు కబ్జాలే జరిగినాయి. హైదరాబాద్ నగరంలోని 56 చెరువులకు సంబంధించి నేషనల్ రిమోట్ ఫెన్సింగ్ సెంటర్ ద్వారా ఎన్సీఆర్సీఎఫ్ 1979-2023 మధ్య స్టడీ చేయగా 60% భూములు కబ్జా గురైనట్లుగా రంగనాథన్ గారు తెలిపారు. మొత్తం 40.35 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో చెరువులు ఉండగా ఇందులో 24.26 చదరపు కిలోమీటర్లు ఆక్రమణకు గురమైందని, చాలా చెరువులు 60 నుంచి 80% వరకు గురయ్యాయని కమిషనర్ చెప్పారు. హుస్సేన్ సాగర్ కూడా 21% ఆక్రమణకు గురైందని, సరూర్ నగర్ చెరువు 56% కబ్జాల పాలైందన్నారు. తుమ్మలకుంట చెరువు 100% ఆక్రమణకు గురైందని, పెద్ద చెరువు 96%, నల్వ చెరువు 90%, మిర్యాలగూడ చెరువు 90%, ఇట్లా హైదరాబాద్ పరిసరాల్లోని చెరువులన్నీ కబ్జాలకు గురై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆవేదనలను అక్రమాలను అడ్డుకోకపోతే భవిష్యత్ తరాలకు హైదరాబాద్ పేపర్ లో మాత్రమే కనబడుతుందని, హైదరాబాద్ కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, దీనికి పూర్తి సహకరించినటువంటి సీఎం కృతజ్ఞతలు తెలుపుతూ ఎన్ని బెదిరింపు కాల్స్ వచ్చినప్పటికీ హైడ్రా తన పని తాను చేసుకుంటుందని, హైదరాబాద్ రక్షణ కేంద్రంగా, రక్షణ నిలయంగా హైడ్రా ఉంటుందని చెప్పి రంగనాథన్ గారు చెప్పడం జరుగుతా ఉంది. అందుకు సంబంధించి 3 ఫేజుల్లో హైడ్రా యాక్షన్ తీసుకుంటుందని, కబ్జాదారులను కనుక్కోవడం, కబ్జాదారులు ఏ ప్రాంతంలో కట్టడం, దానిలో ఎంతమంది నివసించే విధంగా చేస్తా ఉన్నారు, వారికి ఏం అనునాయంగా ఇస్తా ఉన్నారు, ఎవ్వి ఇచ్చినప్పటికి కూడా హైడ్రా తన పని తాను చేసుకపోతుందని చెప్పడం జరుగుతుంది. టైం వస్తే ఎన్ కన్వెన్షన్ పైన కూడా చర్యలు తీసుకుంటాం. ఎంత పెద్ద బడా రాజకీయ నాయకులైనా సరే ఏ కన్వెన్షన్లు పెట్టి ప్రభుత్వంలో ఉన్నప్పటికి కూడా హైడ్రా తన పని తాను చేసుకెళ్తుంది. హైడ్రా ఆధ్వర్యంలో మరో కొత్త పోలీస్ స్టేషన్ పెడతాం అని కన్వీనర్ చెప్పడం జరుగుతుంది. అనుమతులు ఇచ్చే ఆఫీసర్ల పైన ఏదైతే చెరువులు కబ్జా నాలాలకు సంబంధించిన వాటి మీద అనుమతులు ఇస్తున్న ఆఫీసర్లపై కూడా ఉక్కుపాదం మోపుతామని హైడ్రా కమిషనర్ చెప్పడం జరుగుతుంది. ఒకవేళ ఇదే ప్రక్రియ కనుక గడిచే ఇంకో 6 నెలల కాలం కనుక గడిచినట్లయితే హైదరాబాద్ లో ప్రశాంతమైన వాతావరణం, హైదరాబాద్ లో ఎక్కడికక్కడ డ్రైనేజీ సిస్టమ్, ఎక్కడికక్కడ వాటర్ బోర్డు సిస్టమ్ పూర్తిగా నడుస్తుంది. దీనితో పాటుగా హైదరాబాద్ లో మొన్నటి ప్రతి ఇంటికి ఒక ట్యాగ్ ఇస్తామని చెప్పారు, ప్రతి ఇంటికి బార్ కోడ్ ఇస్తామని చెప్పారు. ఈ విధంగా హైదరాబాద్ ను ప్రపంచ మేటి నగరంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పడం జరుగుతూ ఉన్నది. మెగా కృష్ణారెడ్డి @ తెలంగాణ సంపద దారి దోపిడి దొంగల్లో 2వ స్థానంలో ఉన్నటువంటి మెగా కృష్ణారెడ్డి, మెగా కంపెనీ, తెలంగాణ జల దోపిడి, దారి దోపిడి, తెలంగాణ ప్రజల అక్షరాల లక్షల కోట్లు కాజేసిన సంస్థ మెగా కృష్ణారెడ్డి భారతీయ జనతా పార్టీ బీజేపీకి 596 కోట్ల రూపాయల విరాళాన్ని ఎలక్టోరల్ బాండ్ ద్వారా భారతీయ జనతా పార్టీకి దాదాపుగా 600 కోట్ల రూపాయలు విరాళం ఇవ్వడం జరిగింది. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఇదే మెగా కృష్ణారెడ్డి భారత రాష్ట్ర సమితి టిఆర్ఎస్ పార్టీకి సంబంధించి 200 కోట్ల రూపాయల ఎన్నికల విరాళాల ఖర్చునివ్వడం జరిగింది ఎలక్టోరల్ బాండ్ ద్వారా. మెగా కృష్ణారెడ్డి ఏదైతే 900 కోట్ల ఎలక్టోరల్ బాండ్ ద్వారా వివిధ పార్టీలకు ఇచ్చిన విరాళాల్లో 800 కోట్ల రూపాయలు 2 పార్టీలకే ఇవ్వడం జరిగింది. అటు కేంద్ర ప్రభుత్వము, ఇటు రాష్ట్ర ప్రభుత్వము గడిచిన 10 సంవత్సరాల కాలంలో మెగా కృష్ణారెడ్డి ఏది చెప్తే జీ హుజూర్ అన్నారే తప్ప ఎక్కడ మెగా కృష్ణారెడ్డిని ఎదిరించలేదు. మెగా కృష్ణారెడ్డి తెలంగాణ రాష్ట్రం పేరు మీద అపర కుబేరుల జాబితాల్లో మొదటి 10 వరుసల్లో ఉండడం జరిగింది. అటువంటి మెగా కృష్ణారెడ్డిపై నీలి మేఘాలు కమ్ముకున్నట్టుగా మనకు కనిపిస్తా ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో కాళేశ్వరానికి సంబంధించిన అక్షరాల 1,00,000 కోట్లకు సంబంధించి కాళేశ్వరం మేడిగడ్డ మేడిపండి కావడంతో జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ వేసిన తరువాత మెగా కృష్ణారెడ్డిని వెనుకేసుకొచ్చినటువంటి బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలు నేడు ఇద్దరు కలిసి మెగా కృష్ణారెడ్డిపై సుంకిశాల ఘటనకు సంబంధించి విచారణ ఏమంటున్నారు, దానికి సంబంధించిన కథ కమామిషి ఏందో తెలుసుకుందాం. పార్టీల నడుమ మెగా లొల్లి, సుంకిశాల ఘటనతో రాజుకున్న చిచ్చు, బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం. ఎంక్వైరీ తర్వాత యాక్షన్ ఉంటుందన్న మంత్రి ఉత్తమ్. మెగా కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని బీఆర్ఎస్ బీజేపీ డిమాండ్. ఇక్కడే అసలు చిచ్చు కనబడతా ఉంది.
ఈ రెండు పార్టీలను పెంచి పోషించినటువంటి మెగా కంపెనీకి దీనికి ఏం తేడాలు వచ్చాయో తెలుసుకుందాం. 10 ఏళ్లుగా మెగాను పెంచి పోషించిన రెండు పార్టీలు, లక్షల కోట్ల కాంట్రాక్టులతో అపర కుబేరుడి స్థాయికి ఎదిగిన మెగా కృష్ణారెడ్డి భారీ మొత్తంలో పార్టీలకు ఎన్నికల బాండ్లు 586 కోట్లు బీజేపీకి, 195 కోట్లు బీఆర్ఎస్ పార్టీకి ఫండ్ ఇచ్చినటువంటి మెగా కృష్ణారెడ్డి కొన్న 966 కోట్ల బాండాలలో సింహభాగం ఆ రెండు పార్టీలకే ఇచ్చినటువంటి మెగా కృష్ణారెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మెగా కృష్ణారెడ్డిని గత 10 సంవత్సరాల కాలం పాటు అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ కనుసన్నల్లో బ్రతికించుకుంటూ అపర కుబేరుగా తీర్చిదిద్ది తెలంగాణ ప్రజల పొట్టగొట్టిరు. దానికి సంబంధించిన విజువల్స్ ను మన కథనంలో ప్రత్యేకంగా చూడొచ్చు. చూడండి, మేడిగడ్డ ఎక్కడికక్కడ పగిలిపోయి కూలిపోయింది. కేసీఆర్ దరిద్రపు పాలనలో మేడిగడ్డ ఆస్తులు కృష్ణారెడ్డికి సంబంధించి వెళ్ళడం జరిగింది. మేడిగడ్డ సుంకిశాల రిటైనింగ్ వాల్ కాదా, ఎంత పెద్ద ప్రమాదాలు చూడండి. మేడిగడ్డ ఓవైపు, సుంకిశాల ఓవైపు, ఈ రెండు పార్టీలు కలిపి చేసిన విధ్వంసం తెలంగాణ ప్రజలను నట్టేట ముంచినటువంటి ఈ రెండు పార్టీల మనోగతం ఇది. రెండు పార్టీలు మెగా కృష్ణారెడ్డిని అపర కుబేరుడుగా, ఓవైపు మేడిగడ్డ, ఓవైపు ప్రాణహిత చేవల్, ఓవైపు సుంకిశాల, ఈ విధంగా మెగా కృష్ణారెడ్డిని పెంచి పోషించిన బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ఇవాళ మాట్లాడుతూ ఉన్నాయి. అయితే ఏదైతే బీజేపీ బీఆర్ఎస్ అండతోటే మెగా కృష్ణారెడ్డి ఈ స్థాయిలో ఎదిగాడు, దానికి సంబంధించి కొన్ని వేల కోట్ల విలువ చేసే ప్రాజెక్ట్ టెండర్ మెగాకు దక్కడంలో అప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ చక్రం తిప్పి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ను మార్చింది. అందులో ఉన్న టర్మ్స్ కండిషన్స్ మెగాకు అనుకూలంగా చేసి 2016లో టన్నెల్ కు టెండర్లు పిలిచి అప్పుడు ఎల్ఎన్టీ టన్నెల్స్ నిర్మాణంలో అత్యంత అనుభవం ఉన్న ఇండియన్ రైల్వేస్ చెందిన ఇర్కాన్ ఇంటర్నేషనల్ సంస్థలు కూడా బిడ్ దాఖలు చేసినప్పటికీ మెగాకే టెండర్ వచ్చేలా టెక్నికల్ బిడ్ లో అంశాలను పొందుపరిచింది. అనుభవం ఉన్న కంపెనీలు వదిలేసి అసలు టెండర్ నిర్మాణంలో అనుభవమే లేని మెగా సంస్థకు ప్రాజెక్ట్ అప్పగించడంపై అనుమానాలు వ్యక్తమయ్యేలా లక్షల కోట్ల కాంట్రాక్టులు మెగా కృష్ణారెడ్డిని అపర కుబేరుడు స్థాయికి ఎదిగారన్న చర్చ జరుగుతూ ఉంది. మళ్ళా తెలంగాణ రాష్ట్రంలో దొంగే దొంగ అన్నట్టుగా, గుమ్మడికాయ దొంగలు అంటే భుజాలు తరుముకున్నట్టుగా బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ప్రవర్తిస్తా ఉన్నవి. దీన్ని ప్రజలందరూ గమనిస్తా ఉన్నారని చెప్పి కాంగ్రెస్ ఎదురుదాడి చేస్తా ఉన్నది. ఏటీఎం కార్డు లెక్క కొత్త రేషన్ కార్డు ఈ పాస్ మిషన్ లో స్వైప్ చేసి సరుకులు తీసుకునేలా ఏర్పాట్లు. రేషన్ కార్డులో ప్రత్యేక చిప్ స్వైప్ చేయగానే వివరాలన్నీ డిస్ప్లే. ప్రత్యేకంగా చర్చించిన క్యాబినెట్ సబ్ కమిటీ హర్యానా, యూపీ, ఒడిశా విధానాలపై అధికారుల అధ్యయనం. ఏదైతే మనం మెమోరీ కార్డు లేక ప్రత్యేక చిప్ వేస్తున్నామో, సిమ్ కార్డు లెక్క మెమోరీ కార్డు లెక్క మనం డిస్ప్లే చేయగానే మనకు సంబంధించిన డాటా రావడం. గత నెల బియ్యం తీసుకున్నారా తీసుకోలేదా, వీళ్ళు బిలో పావర్టీ లైన్ కి సంబంధించి ప్రభుత్వం దగ్గర ఉన్న వీళ్ళ దగ్గర సమాచారం ఏంది, వీళ్ళకి సంబంధించిన వ్యవస్థ ఏంది అనే విధంగా ఏదైతే హర్యానా, యూపీ, ఒడిశాలో నడుస్తున్నటువంటి రేషన్ పంపిణీ విధానంపై అత్యాధునికమైన టెక్నాలజీని వాడాలని చెప్తా ఉన్నారు. ఈ పాస్ లెక్క, కొత్త రేషన్ కార్డు లెక్క, ఏటీఎం స్వైప్ మిషన్ లెక్క ఏదైతే రేషన్ కార్డునిచ్చే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది. తద్వారా నకిలీ రేషన్ కార్డులను కనిపెట్టవచ్చును. తద్వారా ఏదైతే అర్హులైన కుటుంబాలకు రేషన్ బియ్యాన్ని పంపిణీ చేస్తా ఉన్నామో అది పక్కదారి పట్టకుండా, బియ్యం రీసైక్లింగ్ కాకుండా పేద ప్రజలకు ఏదైతే ఆహార భద్రతా చట్టం ద్వారా పేద ప్రజలను ఆదుకోవాలని ఆలోచన చేస్తా ఉన్నామో అది సక్రమంగా జరిగే విధంగా ఈ చిప్ కార్డు ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉన్నది. కొత్తగా కార్డుల జారీ దిశగా సర్కార్ చర్యలు చేస్తా ఉన్నది. 3 సభ్యులతో సబ్ కమిటీని ఏర్పాటు చేస్తుంది. తొలి సమావేశం జరిగింది. హెల్త్ కార్డులు, రేషన్ కార్డులు విధి విధానాలకు సంబంధించి, ఆదాయ పరిమితికి సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం భేటీ వేస్తా ఉన్నది. సబ్ కమిటీ సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్ తోటి చర్చలు చేస్తా ఉన్నది. దానికి సంబంధించి సబ్ కమిటీకి నిపుణులు సూచించారు. రేషన్ కార్డులను వీలైనంత తొందరగా రేషన్ లబ్ధిదారులకు అందించేందుకు సర్కార్ సన్నాహాలు చేస్తుంది. గత 10 సంవత్సరాల కాలంలో ఒక్కటంటే ఒక్క రేషన్ కార్డు కూడా గత ప్రభుత్వం ఇవ్వలేదు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో డిజిటల్ కార్డుల వినియోగానికి సంబంధించి విజయవంతంగా అమలవుతున్న ఉత్తరప్రదేశ్ లో బార్కోడ్ తరహాలో రేషన్ కార్డుల విధానం అమలులో ఉంది. ఒడిశాలో ఏటీఎం తరహాలో ఉంది. అదే విధంగా ఇక్కడ కూడా ఒక నూతనమైన విధానాన్ని తీసుకొచ్చి పకడ్బందీ సిస్టమ్ తోటి బిలో పావర్టీ లైన్ వారికి రేషన్ కార్డు అందించాలన్న లక్ష్యంతో
సబ్ కమిటీ పనిచేస్తుందని చెప్తా ఉన్నారు. ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి విద్యా ప్రమాణాలు తీసుకున్నట్టయితే ఓయు, జేఎన్టీహెచ్, అదేవిధంగా కేయు, తెలంగాణలోని విద్యార్థి విభాగానికి సంబంధించి పురుడు పోసుకున్నటువంటి తెలంగాణ అత్యుత్తమ విద్యా సంస్థలుగా, ప్రభుత్వ విద్యా సంస్థలుగా చెలామణి అవుతున్నటువంటి విద్యా సంస్థలు గడిచిన 3 సంవత్సరాల కాలం నుంచి వాటి ర్యాంకును క్రమక్రమంగా తగ్గుకుంటూ వస్తూ విద్యా ప్రమాణాలను కోల్పోతూ వస్తూ నేడు విద్యా ప్రమాణాల ర్యాంకింగ్ జాబితాలో చిట్ట చివరన కూడా లేనటువంటి విపత్కర పరిస్థితి వస్తుంది. దానికి సంబంధించి తెలంగాణ గడిచిన 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ విద్యా ప్రమాణాలు ఏ విధంగా తగ్గుకుంటూ వస్తున్నాయి, తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తు రానున్న రోజుల్లో అంధకారమేనా అనే విధంగా తలపిస్తున్నటువంటి దానిపై ప్రత్యేక కథనం. ఓయూ, జేఎన్టీయూ ర్యాంకులు డౌన్, 3 ఏళ్ల నుంచి వరుసగా కిందికే. NIRF ర్యాంకులు రిలీజ్ చేసిన కేంద్రం. ఓవరాల్ కేటగిరీలో రాష్ట్రం నుంచి 4 సంస్థలు, IITH కు 12, HCU కి 25, IITs కి NIT కి 53, ఓయూకు 70 ర్యాంక్. వర్సిటీ కేటగిరీలో ఓయూకు 43 ర్యాంక్. ఇంజనీరింగ్ కేటగిరీలో జేఎన్టీయూకి 88 ర్యాంక్. పడిపోయిన వర్సిటీల ప్రమాణాలు. NRIF ర్యాంకుల్లో ఓయూ, కాకతీయ, జేఎన్టీయూలు భారీగా పడిపోయాయి. ఓవరాల్ గా కేటగిరీలో టాప్ 100లో స్టేట్ వర్సిటీకి మాత్రమే ఉంది. గతేడాది ఓయూ 64 ర్యాంక్ సాధించగా ఈసారి 70కి దిగజారింది. లాస్ట్ ఇయర్ 36 ర్యాంకుగా ఉన్నటువంటి యూనివర్సిటీ ఈసారి 43కు చేరింది. స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీస్ లో మాత్రం ఓయూ 6 ర్యాంక్ సాధించింది. ఇంజనీరింగ్ లో IITs కి 8వ ర్యాంక్ వచ్చింది. ఇదే కేటగిరీలో జేఎన్టీయూకి గతేడాది 83 ర్యాంక్ ఉంటే ఈసారి 88వ ర్యాంకుకు దిగరైంది. మెడికల్ కేటగిరీలో ఓయూ మెడికల్ కాలేజ్ కి 48వ ర్యాంక్ సాధించింది. ఫార్మసీలో రీసెర్చ్ హైదరాబాద్ నైబర్ ఈసారి 2వ స్థానానికి పడిపోయింది. లా కేటగిరీలో నల్సార్ లా యూనివర్సిటీ 3వ ర్యాంకుకు పొందింది. నల్సార్ బెంగళూరు తర్వాత నల్సార్ ఉండేది. IIT మద్రాస్ తర్వాత తెలంగాణకు సంబంధించినవి ఉండేది. కానీ ఈసారికి వచ్చేసరికి IITH మినహా మిగిలిన HCU, OU ర్యాంకులు పడిపోయాయి. దేశంలోని విద్యా సంస్థల్లో టీచింగ్, లెర్నింగ్ అండ్ రిసోర్సెస్, రీసెర్చ్ అండ్ ప్రొఫెషనల్ ప్రాక్టీసెస్, గ్రాడ్యుయేషన్ అవుట్కమ్స్, అవుట్ రీచ్ అండ్ ఇంక్లూజివిటీ, పర్ఫెక్షన్, ఈ 5 అంశాలను పరిగణలోకి తీసుకొని 16 కేటగిరీలో ర్యాంకులను దేశానికి సంబంధించిన విద్యా ప్రమాణాల సంస్థ రిలీజ్ చేస్తుంది. కానీ ఈ 5 పర్ఫార్మెన్స్ లో తెలంగాణకు సంబంధించిన ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్నటువంటి సంస్థలు గడిచిన 3 సంవత్సరాల క్రమంలో క్రమక్రమంగా పడిపోతూ వస్తున్నవి. IIT మద్రాస్ నెంబర్ 1. ఏదైతే కేటగిరీలో తెలంగాణ నుంచి 4 విద్యా సంస్థలకు చోటు లభించింది. IITH 2 స్థానాలు మెరుగుపరుచుకుని 12వ ర్యాంకుకు, అదేవిధంగా HCU 25వ ర్యాంకు, NIT వరంగల్ 53, ఉస్మానియా యూనివర్సిటీ 70వ ర్యాంక్ సాధించింది. ఎప్పుడు కూడా ఉన్నతమైన విద్యా ప్రమాణాలు అందించినట్లయితేనే, ఈ 5 విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినట్లయితేనే విద్యార్థుల మెరుగైన జీవితానికి, విద్యార్థులకు సంబంధించిన ఏదైతే ఉత్తమ భవిష్యత్తుకు, ఉజ్వల భవిష్యత్తుకు నాంది పడుతుంది. కానీ మనం ప్రమాణాలు సరిగ్గా అందించినప్పుడు విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకంగా ఉంటుంది. దానికి సంబంధించి ఏదైతే NRIF ర్యాంకులు గడిచిన 3 సంవత్సరాల కాలం నుంచి ప్రతి సంవత్సరం 5-6 ర్యాంకులు తగ్గడంతో ఆందోళనకరంగా తెలంగాణ రాష్ట్ర విద్యా వ్యవస్థ కనిపిస్తా ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉన్నది. గతంలో కరోనా సమయంలో కరోనా విలయ తాండవం చేస్తూ ఓ పక్క తెలంగాణ రాష్ట్రంలో వైద్యమో రామచంద్ర అని ఏడ్చినటువంటి తెలంగాణ ప్రజలకు అప్పుడు ఏదైతే హెల్త్ డిపార్ట్మెంట్ మాజీ డైరెక్టర్, హెల్త్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ గా ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో ఉన్నటువంటి గడాల శ్రీనివాస్ గారు ఏం చెప్పారంటే, కేసీఆర్ వల్లనే కరోనా తగ్గుముఖం పట్టింది, కేసీఆర్ అనే దేవుడు వల్ల, కేసీఆర్ చేసే పని వల్లనే కరోనా తగ్గింది, కేసీఆర్ దేవుడితో సమానం అన్నటువంటి గడాల శ్రీనివాస్ గారు. ఆ తర్వాత జరిగిన కాలక్రమంలో బీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించడం, తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోవడం, తెలంగాణ ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే గడాల శ్రీనివాస్ గారి పైన ఎంక్వైరీ కమిషన్ వేస్తామని చెప్పడం, ఆ తర్వాత వెంటనే ఆయనే హైదరాబాద్ హెల్త్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ పదవికి బీఆర్ఎస్ పెట్టుకోవడం, అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ ను ఆమోదించకపోవడం, ఆ తర్వాత ఆయనను మహబాద్ డిస్ట్రిక్ట్ జిల్లా అడిషనల్ డైరెక్టర్ గా, అంతేనా,
మహిబాద్ అడిషనల్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ గా ఆయన స్థాయిని తగ్గించి జిల్లా హెడ్ క్వార్టర్ కు పంపడం, నేను వెళ్ళను అని చెప్పి ఆయనే వెళ్లకుండా విఆర్ఎస్ కోసము ప్రయత్నాలు చేయడం, నిన్న మొన్న ఏదైతే హెల్త్ సెక్రటరీ ప్రిన్సిపల్ క్రిస్టినా గారిని కలవడంతో ఆయనకు విఆర్ఎస్ ఆమోదం లభించింది. ప్రజలకు సహాయం చేయాల్సిన దేవులు, ప్రజలకు శస్త్రవద్య అందించి మరో బ్రహ్మదేవులుగా ఉండాల్సినటువంటి హెల్త్ డిపార్ట్మెంట్ లో గడిచిన 10 సంవత్సరాల కాలంలో పైరవీలు పెత్తందారి వ్యవస్థకి పెద్దపీట నడిచింది. దానికి సంబంధించి విఆర్ఎస్ తీసుకున్న మడాల డిహెచ్ గడాల పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ మాజీ డైరెక్టర్ గడాల శ్రీనివాసరావు విఆర్ఎస్ ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొప్తా ఈ నెల 8 ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలు బయటికి వచ్చాయి. 2018 మే 28 ఆయన డైరెక్టర్ ఆఫ్ హెల్త్ గా బాధ్యతలు స్వీకరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజులకే శ్రీనివాసరావు ఆ పోస్ట్ నుంచి తప్పించి మరొకరికి డిహెచ్ గా బాధ్యతలు అప్పించింది. దీంతో ఆయన జనవరిలోనే బీఆర్ఎస్ కి అప్లై చేశారు. ఆ ఫైల్ ను కొద్ది రోజుల పాటు ప్రభుత్వం పెండింగ్ లో వచ్చింది. దీంతో మరోసారి ఆయన బీఆర్ఎస్ దరఖాస్తు చేసుకోగా ఆయనను మహిబాద్ అడిషనల్ డిస్ట్రిక్ట్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ గా నియమించింది. ఆయన ఈ పోస్ట్ లో జాయిన్ అవ్వలేదు. ఇటీవల ఆయన స్వయంగా హెల్త్ సెక్రటరీని కలిసి బీఆర్ఎస్ ని ఆమోదించాలని రిక్వెస్ట్ చేశారు. ఈ మేరకు క్రిస్టినా ఆయన విఆర్ఎస్ కు ఆమోదం తెలిపింది. సింగరేణి బొగ్గు గనులు ఇక టూరిస్ట్ ప్లేస్లు, ఓపెన్ కాస్ట్ మైన్ వద్ద హోటళ్లు రెస్టారెంట్ల ఏర్పాటుకు కసరత్తు. కొత్తగూడెం జీకేఓసీని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు యాజమాన్యం నిర్ణయం. పట్టణాలకు సమీపంలో ఉన్న గనుల అభివృద్ధికి చర్యలు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచనతో సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నటువంటి సిఎండ్ఎండి. చేపల పెంపకానికి అనుకూలం మూసివేసిన ఓసీపీలో నీరు సమృద్ధిగా ఉండడంతో చేపల పెంపకం చేపడితే స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుందని ఓసీపీలు 100 ఎకరాల్లో విస్తరించి ఉంటాయి. చెరువులు తవ్వాల్సిన అవసరం లేకుండా ఓసీపీలు వినియోగించుకొని భారీ నీటి నిల్వ ఉన్న చోట లక్నవరం సరస్సు తరాలు వేలాడే వంతలు సింగరేణి కల్లం పర్యాటక ప్రాంతాలు మారే అవకాశం ఉంది. జేకే ఓసీపీతో పాటు మిగతా హోటళ్లు రెస్టారెంట్లు పర్యాటక అభివృద్ధి ప్రాంతాల ఏర్పాట్లపై సాధ్యాసాధ్యాలు తీసుకుంటామని సింగరేణి సిఎండ్ఎండి బలరాం నాయక్ పేర్కొన్నారు. మొదటగా కొత్తగూడెం జేకే ఓసీని ప్రయోగ ప్రాంతంగా చూస్తారట. సార్, ఓసీని మూసివేసిన తర్వాత మీరు పర్యాటక ప్రాంతం చేస్తారా, హోటల్ చేస్తారా, రెస్టారెంట్లు చేస్తారా, లేకులు చేస్తారా, చేపల చెరువులు చేస్తారా, మీ ఇష్టం. కానీ రోజు రోజుకి రామగుండం ప్రిజన్ ప్రాంతంలో మైన్ యాక్సిడెంట్లు ఎక్కువ స్థాయిలో జరుగుతూ ఉన్నవి. మొన్నటికి మొన్న OCP2లో సైడ్ వాల్ కూలి 2 దుర్మరణం పాలయ్యారు. OCP1 బ్లాస్టింగ్ కు సంబంధించి ఆడపు శ్రీకాంత్ కు కళ్ళు పోయి అన్నమో రామచంద్ర బతుకు జీవుడా అని ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటే అక్కడ స్థానిక నాయకత్వం ఎవరైతే ఉన్నారో రామగిరి మండల కాంగ్రెస్ నాయకులు చేయుత నుండి మీ దృష్టికి తీసుకురావడం జరిగింది. మళ్ళీ ఏదైతే జీడికే టూయింగ్ లైన్ లో కూడా ఏదైతే కార్మికుడికి రక్షణ లేకుండా జరిగింది, ఇబ్బంది జరిగింది, హార్ట్ స్ట్రోక్ వచ్చిన ప్రమాదం జరిగింది. మళ్ళీ నిన్న కూడా OCP1 లో ఏదైతే ILP మైన్ లో కార్మికుడికి దెబ్బలు తాకినాయి. మీరు దయచేసి సేఫ్టీ ప్రమాణాలను పాటించండి, ఉత్పత్తి లక్ష్యంగా పనిచేయవద్దు. సింగరేణి కార్మికులకు భవిష్యత్తుకు భయం వేస్తా ఉన్నది. మైన్ లోకి వెళ్తే తిరిగి వస్తాడా రాడా అన్న భయాందోళనలు వస్తా ఉన్నాయి. దయచేసి రామగుండం ఏరియాకు సంబంధించిన సేఫ్టీ ప్రికాషన్లలో వీలైనంత సేఫ్టీ లేదు. రామగుండంలో జరుగుతున్న బొగ్గు తవ్వకాలకు సంబంధించి కార్మికులకు రక్షణ లేదు. మీరు తర్వాత ఓసీలను ఏమైనా చేసుకోండి, అండర్ గ్రౌండ్ మైన్లను ఏమైనా చేసుకోండి, కానీ ఇప్పుడు జరుగుతున్న వాటిలో రక్షణ విభాగాన్ని పటిష్టం చేయాలని సిఎండ్ఎండికి మన న్యూస్ ఛానల్ ద్వారా చెప్పడం జరుగుతూ ఉంది.